ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి నీకేమీయో తక్కువ కాదు రెఫరెన్స్ చూస్తున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉన్నాడు, నీకేమీయో తక్కువ కాదు. కాబట్టి మనకు ఏమీయో తక్కువ కాకూడదు అనుకుంటే మనకు దేవుడు తోడుగా ఉండాలండి. చాలా ఇంపార్టెంట్. దేవుడు యోసేపుకు తోడే ఉన్నాడు, దేవుడు దావీదుకు తోడే ఉన్నాడు. దావీదు ఎంతో గొప్ప వ్యక్తిగా అయినట్టు మనం చూస్తున్నాము. దేవుడు మోషేకు తోడే ఉన్నాడు, దేవుడు యెహోషువకు తోడే ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు తోడుగా ఉంటే మనకి ఏమీ తక్కువ కాదండి, ఏమీ లోటు ఉండదు. నీకు ఏ విధమైన లోటు లేదా కొరత అనేది ఉండదు. జీవితంలో అవసరమైనవన్నీ సమృద్ధిగా ఉంటాయని, దేవుడు మీకు తోడుగా ఉంటే అన్నీ కూడా సమకూర్చడని దీనికి అర్థం. కాబట్టి మనం చూసుకున్నట్టయితే దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు, మనకి ఏ లోటు రాకుండా కాపాడుతాడని దీనికి అర్థం వస్తుందండి. కాబట్టి నీకేమీ తక్కువ కాకుండా దేవుడు మన తండ్రిలాగా ఉండి, మన తల్లిలాగా ఉండి నడిపిస్తాడు, సహాయం చేస్తాడు, మనకు భరోసా కూడా ఇస్తున్నాడు. దేవుడు వాక్యమే గొప్ప వాగ్దానం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు వాగ్దానం, గొప్ప వాగ్దానం. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ఏమీ తక్కువ కాకుండా చూసుకుంటాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, భరోసా కూడా ఇస్తున్నాడు. ఒక వ్యక్తితో నీకేమీ తక్కువ కాదని ఎవరైనా రాజకీయ నాయకులు చెప్తే వాళ్ళు చెప్పింది తప్పకుండా నెరవేరుస్తారో నెరవేర్చకపోవచ్చు, కానీ మన దేవుడు మాత్రము ఆయన చెప్పింది తప్పకుండా నెరవేరుస్తాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలకు ఇచ్చిన గొప్ప వాగ్దానము మరియు ఓదార్పు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఏ లోటు ఉండదని, మరియు ఆయన మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడని మనకు వాగ్దానం చేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుడి వాక్యంలో నుంచి ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకు తోడుగా ఉండి అరణ్యంలో ఏ లోటు లేకుండా ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు కాపాడినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా దావీదును చూసినట్టయితే కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ లోటు ఉండదండి. కీర్తన గ్రంథము 23వ కీర్తన 1వ వచనంలో యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు అంటే ఏ కొరత ఉండదని దీనికి అర్థం అండి, ఏ లోటు ఉండదని దీనికి అర్థం వస్తుంది. దేవుడు దావీదుకు తోడే ఉన్నాడు, మనకు తోడే ఉన్నాడు. దేవుడు దావీదుకి ఎంతో సహాయం చేశాడు, దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. యోబు గురించి చూసుకున్నట్లయితే తన స్నేహితుల ముందు యోబు తన జ్ఞానాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు. నేను నీకంటే తక్కువ వాడిని కానని ధైర్యంగా ప్రకటించాడు. యోబు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం, అదేవిధంగా యోబు గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది. సొలొమోను మహారాజు దేవుడు జ్ఞానాన్ని అడిగితే దేవుడు ఆయనకు భూమి మీద ఏదియో తక్కువ కాకుండా ఐశ్వర్యాన్ని ఘనతను కూడా దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాం. సొలొమోను మహారాజు దేవుడిని ఒకటే కోరితే సొలొమోను మహారాజుకి దేవుడు 2 ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు సొలొమోను మహారాజుకి ఎంత ఘనత ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా దేవుడు మనకు కూడా అన్ని విషయంలో సహాయం చేస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే
నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ అవసరత తీర్చును అని ఉన్నాడు. దేవుని అపారమైన మహిమ ఐశ్వర్యం నుండి మనకు కావలసిన సమస్తాన్ని ఆయన సమకూరుస్తాడని దీనికి అర్థం ఉంది. దేవుని ఐశ్వర్యం అంటే దేవుడు పరిమితమైన మానవ వనరుల నుండి కాక తన అనంతమైన మరియు మహిమగల ఐశ్వర్యం నుండి అపరితమైన సంపద మరియు కృప నుండి మనకు అనుగ్రహిస్తాడు, సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని ఐశ్వర్యం అంటే దీనికి అర్థం ఎట్లా వస్తుందండి? క్రీస్తు యేసునందు సమస్త ఆశీర్వాదాలు మరియు దేవుని యొక్క వాగ్దానాలు క్రీస్తు ద్వారానే నెరవేరుతాయి. ఇంకెవరి ద్వారా నెరవేరపరచబడవు. ఆమెను ముద్ర వేసేది దేవుడే. కాబట్టి క్రీస్తు యేసునందు ప్రతి వాగ్దానం ఆయన ద్వారానే నెరవేరుతాయి. కాబట్టి మనం ఎప్పుడైతే మన దేవుడు వాగ్దానాలను మనం విశ్వసిస్తామో, క్రీస్తు నందు విశ్వసిస్తామో, దేవుడు తప్పకుండా ఆ వాగ్దానాలు నెరవేరుస్తాడు. ఉదాహరణ చూసుకుంటే మన ఇండియన్ కరెన్సీ డబ్బుల మీద గవర్నర్ ఒక సంతకం ఉంటుంది. గవర్నర్ సంతకం లేకపోతే అది చల్లదు. అదేవిధంగా క్రీస్తు ద్వారానే వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతాయి తప్పితే ఇంకో విధంగా జరగవు. కాబట్టి క్రీస్తు ప్రభు అనేది చాలా ప్రాముఖ్యము. కాబట్టి ప్రతి వాగ్దానం ఆయన ద్వారానే పరచబడతాయి. దేవుడు వాక్యంలోంచి మనం చూసుకుంటే కృప మీద ఎప్పుడు కూడా అపోస్తలుడైన పౌలు దేవుడు ఆయన కృపను బట్టే ప్రతి అవసరం తీర్చినట్లు మనం చూస్తున్నాము. ఏది తక్కువ కాకుండా చూసినట్లు మనం చూస్తున్నాము. అపోస్తలుడైన పౌలు తన కష్టాల్లో ఉన్నప్పుడు, సమృద్ధిలో ఉన్నప్పుడు కూడా దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోవడం ద్వారా, కృప మీద ఆధారపడడం నేర్చుకోవడం ద్వారా జీవితంలో ఆయనకి ఏది కూడా తక్కువ లేకుండా దేవుడు చూసుకున్నట్లు మనం చూస్తున్నాము. కాబట్టి నీ విషయంలో, నా విషయంలో, మనందరి విషయంలో దేవుడు నీకేమీ తక్కువ కాకుండా ప్రతి విషయంలో ఆయన సమృద్ధిగా మనల్ని ఆశ్రయిస్తున్నాడు, దీవిస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం. మీ వాగ్దానాలను బట్టి మీకు స్తోత్రం. మీరు నాయన గొప్ప దేవుడు నాయన. ఏది తక్కువ లేకుండా చూసుకుంటాను ఒక వాగ్దానం చేస్తున్నారు. నీకేమీ తక్కువ కాదని వాగ్దానం చేస్తున్నారు ప్రభా. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.